నెక్స్ట్ ఓనర్షిప్ ఈజ్ పార్ట్నర్షిప్. ఏదైనా ఒక కొత్త ఓనర్షిప్ అనేది డెవలప్ అవుతుంది అంటే ఇంతకుముందు ఉన్న దాంట్లో కొన్ని లిమిటేషన్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి. సో ఇక్కడ సోల్ ప్రొప్రియేటర్షిప్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేస్తూ పార్ట్నర్షిప్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇందులో ఏంటంటే సింగిల్ పర్సన్ లేకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ కంబైన్డ్ అయ్యి ఒక బిజినెస్ని అయితే స్టార్ట్ చేస్తారు. ఇందులో అమౌంట్ అనేది అందరూ కంబైన్డ్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఆ ప్రాఫిట్ అనేది కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. వీళ్ళని పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఇండివిజువల్గా పార్ట్నర్స్ అని అంటాం. అందరినీ కంబైన్ చేస్తే ఫిమ్ అని అంటాం. వీళ్ళు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మేము గ్రూప్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఇదంతా కూడా ఒక అగ్రిమెంట్గా రాస్తారు. ఈ అగ్రిమెంట్ని పార్ట్నర్షిప్ డీప్ అంటాము. ఈ పార్ట్నర్షిప్లో మినిమం 2 మెంబర్స్ ఉంటారు, మ్యాక్సిమం 10 మెంబర్స్. ఒకవేళ బ్యాంకింగ్ బిజినెస్ కానీ ఇంకేవైనా కానీ ఉంటే మ్యాక్సిమం 20 మెంబర్స్ ఉండొచ్చు. మనకి టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఉన్నారు. అంటే పార్ట్నర్షిప్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా బిజినెస్ని చూసుకోవడానికి ఇన్వాల్వ్ అవ్వాలి అనే రూల్ అయితే ఏం లేదు. కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు, కొంతమంది ఇన్వాల్వ్ అవ్వరు, అది వాళ్ళ అండర్స్టాండింగ్. సో ఇలా టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ కిందకు వస్తే వాళ్ళు ఆ ఓనర్షిప్లో చేసే యాక్షన్ని బట్టి ఇక్కడ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఇట్లా డివైడ్ అయ్యారు. చూద్దాం. ఫస్ట్ వన్, జనరల్ ఆర్ ఆర్డినరీ పార్ట్నర్. ఇతను బిజినెస్ వర్క్స్ అన్నీ చూసుకుంటాడు. బిజినెస్లో ఎటువంటి గొడవలు జరిగినా, ఏమైనా ప్రోడక్ట్ ఇష్యూస్ అయినా కూడా ఇతను రెస్పాన్సిబుల్గా ఉంటారు, అంటే బిజినెస్ వర్క్స్లో ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ వన్, యాక్టివ్ ఆర్ మేనేజింగ్ పార్ట్నర్. ఇతను ఎలా అంటే ఈ బిజినెస్లో తను లేకపోతే ఇంకేమీ జరగదు అన్నట్లు బిజినెస్ వర్క్స్ అన్నీ కూడా చూసుకుంటారు. ఇతనికి బిజినెస్ ప్రాఫిట్లో షేరింగ్ అనేదే కాకుండా ఇతనికి ఇండివిజువల్గా వర్క్ చేస్తున్నందుకు శాలరీ కూడా ఇస్తారు. లైక్ ఇతను బిజినెస్లో ఉన్న వర్క్స్ అన్నీ కూడా చూసుకుంటారు, ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి దీనికి శాలరీ అనేది కూడా ఉంటుంది, లైక్ జాబ్ లాగా. నెక్స్ట్ థర్డ్ వన్, లిమిటెడ్ పార్ట్నర్. ఇతను ఏంటంటే అమౌంట్ని అయితే ఇన్వెస్ట్ చేశారు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడానికి. సో ఆ బిజినెస్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అయితే చేయరు, అంటే ఎలా జరుగుతుంది, వర్క్స్ ఏమన్నా ఉన్నాయా అట్లంతా ఏం చేయరు. సో ఇతను ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో తనకి షేర్లో కూడా అంత పర్సంటేజే వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్లీపింగ్ ఆర్ డోర్మెంట్ పార్ట్నర్. ఇతను అసలు బిజినెస్ గురించి ఏమాత్రం పట్టించుకోరు అండ్ ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వరు, జస్ట్ మనీని ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్ వస్తే మనీని తీసుకుంటారు, లాసెస్ వస్తే గమ్మున ఉంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నామినల్ పార్ట్నర్. ఇతను ఎటువంటి మనీ కూడా ఇన్వెస్ట్ చేయరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి, మనీ ఇన్వెస్ట్ చేయరు, అట్లా వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ ఏంటంటే బిజినెస్ యొక్క రెప్యుటేషన్ కోసం ఇతన్ని పార్ట్నర్ అవుతారు మనం స్టార్ట్ చేసిన ఓనర్షిప్లో. జస్ట్ మన బిజినెస్కి ఒక ఫేమ్ రావడానికి ఇతని పార్ట్నర్షిప్ అయితే తీసుకుంటాం. నెక్స్ట్ సిక్స్త్ వన్, మైనర్ పార్ట్నర్. ఇతనికి బిజినెస్ చేసేంత మెచ్యూరిటీ ఏజ్ అయితే ఉండదు, కానీ ఇతన్ని ఒక పార్ట్నర్గానే అనుకుంటారు. లైక్ అతనికి కావాల్సిన షేర్స్ అవన్నీ కూడా ఇస్తారు, కానీ డైరెక్ట్ పార్ట్నర్గా అనుకోరు, ఒక పార్ట్నర్కి తరపునగా అయితే తీసుకుంటారు. అండ్ అతనికి సర్టెన్ ఏజ్ వచ్చాక అతన్ని జనరల్ పార్ట్నర్గా అజ్యూమ్ చేసుకుంటారు. అంతవరకు ఒక పార్ట్నర్ తరపున ఇతను ఉన్నాడు అని అయితే చెప్తారు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇందులో ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారు అండ్ చాలామంది ఉంటారు కాబట్టి డిఫరెంట్ స్కిల్స్ అనేటివి ఉంటాయి. వర్క్ ఎలా జరుగుతుంది అని క్లోజ్గా అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మెంబర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి.
ఏవైనా రిస్క్స్ కానీ వస్తే అందరూ షేర్ చేసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ లాసెస్ వస్తే అందరి మీద పడుతుంది కాబట్టి సో అమౌంట్ అనేది తక్కువ పడుతుంది ఒక్కొక్కరి మీద. లాస్ అనేది అందరూ షేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బిజినెస్ సీక్రెట్స్ అనేటివి కొంచెం వరకు మెయింటైన్ చేయొచ్చు. ఈ పార్ట్నర్స్ యొక్క స్కిల్స్ని బట్టి వర్క్ అనేది డివైడ్ చేసుకుంటారు. ఈ పార్ట్నర్స్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే బిజినెస్ అనేది ఎఫెక్టివ్గా రన్ అవుతుంది. సో ఇందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి బిజినెస్ అనేది ఈజీగా ఎక్స్పాండ్ అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళంటే ఇక్కడ నామినల్ పార్ట్నర్ అని కొంతమందిని తీసుకున్నారు కదా, సో వాళ్ళ వల్ల ఈ బిజినెస్కి వాల్యూ అనేది పెరుగుతుంది. ప్లస్ ఈ బిజినెస్ ఒకటి ఉంది అని పబ్లిసిటీ కూడా అవుతుంది. సో ఎక్స్పాన్షన్ అనేది ఈజీగా ఉంటుంది. ఇది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళ బిజినెస్ రూల్స్ ఫాలో అయితే చాలు. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కిందకు వస్తే, ఇందులో పార్ట్నర్స్ అనేవాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు అని అయితే లేదు. పార్ట్నర్స్ లిమిటెడ్గానే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇది మీడియం స్కేల్ ఇండస్ట్రీగా కన్సిడర్ చేస్తాం. ఈ పార్ట్నర్స్ మధ్య కోఆపరేషన్ లేకపోతే ఈ బిజినెస్ అనేది వర్కౌట్ అవ్వదు. ఈ పార్ట్నర్స్లో ఎవరైనా చనిపోయినా కూడా ఇది కంటిన్యూ అవుతుంది అని కన్ఫామ్గా అయితే చెప్పలేం. ఇన్ కేస్ బిజినెస్లో కానీ లాస్ వస్తే వీళ్ళ వల్లే జరిగిందని వీళ్ళు, వాళ్ళ వల్లే జరిగిందని వీళ్ళు, అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోనేకి, బ్లేమ్ చేసుకునేకే ఉంటుంది. ఇందులో సీక్రెట్స్ అనేటివి మెయింటైన్ చేయకూడదు. ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా నచ్చకపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీని విత్డ్రా చేసుకునే స్కోప్ కూడా ఉంది. ఒకవేళ బిజినెస్లో ఏదైనా ప్రాసెస్ కానీ టీమ్ మెంబర్స్ నచ్చలేదన్నా కూడా ఆ అమౌంట్ విత్డ్రా చేసుకునేకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో డెసిషన్స్ తీసుకోవడం చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ డెసిషన్ అనేది చెప్పాలి అండ్ వాళ్ళకి నచ్చాలి. ఇందులో మనం పైన ఒక వర్డ్ని అయితే డిస్కస్ చేసాం, ఏంటంటే పార్ట్నర్షిప్ డీడ్. అంటే ఈ పార్ట్నర్స్ అందరూ కూడా ఒక అగ్రిమెంట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు కదా, దాన్ని పార్ట్నర్షిప్ డీడ్ అంటాము. దీని గురించి డిస్కస్ చేద్దాం. మామూలుగా ఒక పార్ట్నర్స్ అనేవాళ్ళు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. ఎందుకు అని అంటే, ఇప్పుడు పార్ట్నర్స్లో ఉన్న వారికి ఏదైనా బిజినెస్లో జరిగే ఒక యాక్టివిటీ నచ్చలేదు అని అంటే వాళ్ళు వాళ్ళ మనీ రిటర్న్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలా వాళ్ళ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని స్ట్రాంగ్గా ఉంటే బిజినెస్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఒకవేళ అలా లేకపోతే ఇలాంటి మనీ విత్డ్రా చేసుకోవడం, ఎలిమినేట్ అవ్వకపోవడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఫస్ట్లోనే ఒక అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చేదానికి. పార్ట్నర్షిప్ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, అదొక డాక్యుమెంట్. అందులో ఈచ్ మెంబర్కి ఉన్న మ్యూచువల్ రైట్స్, డ్యూటీస్, లియబిలిటీస్ ఆఫ్ పార్ట్నర్, ఆ తర్వాత రూల్స్, ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకవేళ ఈ పార్ట్నర్స్లో ఎవరైనా ఒక అతను తన పార్ట్నర్షిప్ని వెనక్కి తీసుకున్నారు అంటే, ఎలిమినేట్ అయిపోవాలనుకున్నారు అని అంటే కొత్త పర్సన్తో వీళ్ళు అగైన్ న్యూ అగ్రిమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే న్యూ పార్ట్నర్షిప్ డీడ్ అనేదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఏమేమి డీటెయిల్స్ అనేటివి మెన్షన్ చేస్తారంటే చూద్దాం. నేమ్ ఆఫ్ ద ఫిమ్, నేచర్ ఆఫ్ బిజినెస్, డేట్ ఆఫ్ స్టార్టింగ్ పార్ట్నర్షిప్, డ్యూరేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్, the money contributed by each partner, the amount which can be withdrawn by each partner, share of profits and losses, allotment of managerial functions among the partners, salary if any allowed to managing partners, rate of interest on capital invested, maintenance of accounts and other clerical works, loans and advances and interest on them by partners, the basis for the introduction of new
పార్ట్నర్. ఇవన్నీ కూడా కన్ఫామ్గా పార్ట్నర్షిప్ దీంట్లో మెన్షన్ చేస్తారు.